బ్యాక్గ్రౌండ్ లింక్స్ అన్ని కామెంట్ బాక్స్ కింద ఉన్నాయి, చెక్ చేయండి. ఈరోజు కూడా కొత్త పర్సన్ ఫోటో ఎడిట్ చేయడానికి వచ్చేసా. ఈ పర్సన్ ఎవరో కూడా నాకు తెలీదు. ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నా, ర్యాండమ్గా ఎడిట్ చేస్తున్నా. వాళ్ళకి తెలిస్తే తిడతారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎడిట్ చేస్తున్నా. ఐ హోప్ యూ మేడం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంకా ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సెకండ్ వన్ మీడియాని సెలెక్ట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లింక్స్ అన్ని కామెంట్ బాక్స్ కింద పెడతాను, చెక్ చేయండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మీడియాలోకి రండి. మీకు పిఎన్జీ ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇవ్వండి, ఇది ఆ పిఎన్జీ. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీడియాలోకి రండి. మీరు ఏ పర్సన్ ఫోటో అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్సన్ ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవాలనుకుంటే ఫోటోలు మ్యాప్ ఉంటుంది, ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీడియాలోకి రండి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. బ్లెండింగ్ అని ఉంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ డార్క్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ప్లై ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా ఒపాసిటీ తగ్గించుకోండి, ఒక 20 పెట్టుకోండి. తర్వాత ఫోటోని క్లిక్ చేయండి. టాప్ 2 లేయర్స్ ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా డూప్లికేట్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. డూప్లికేట్ వస్తుంది, దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి. ఫోటోని బ్లెండింగ్లోకి రండి, డార్కెన్లోకి వెళ్ళండి. మళ్ళీ ప్లేలో ఒక 23 అలా పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. బ్లెండింగ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డార్క్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కలర్ పోర్ట్ బాక్స్ ఉంది, దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి ఈ ఫోటో తగ్గట్టు. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. టెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఏ పర్సన్ ఫోటో అయితే ఎడిట్ చేస్తున్నారో ఆ పర్సన్ పేరు ఇవ్వండి. పైన బాక్స్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోండి. నేనైతే ఎల్లో ఇస్తాను. తర్వాత ఫాంట్ మీ ఇష్టం, మీకు ఏ ఫాంట్ ఇష్టం అయితే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ని క్లిక్ చేయండి. అక్కడ ప్లస్ ఐకాన్ 2 లేయర్స్ కనబడుతున్నాయి, దాన్ని క్లిక్ చేయండి. డూప్లికేట్ లేయర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా డూప్లికేట్ వస్తుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ని ఎడిట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి. ఎఫెక్ట్స్లోకి రండి, యాడ్ ఎఫెక్ట్స్ని క్లిక్ చేయండి. లాంగ్ షాడో అని ఉంది, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. షాడోను స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ఫా అని ఉంది చూసారా, దాన్ని ఒక 100 పెట్టుకోండి. పింక్ కలర్ సెలెక్ట్ చేస్తున్నా, మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. పైన సైజ్ అని చూసారా, దాన్ని ఇలా సైజ్ కొంచెం మీకు టెస్ట్కి సరిపోయినంత అడ్జస్ట్ చేసుకోండి. కింద యాంగిల్ అని ఉంటుంది, ఇలా యాంగిల్ రొటేషన్ అవుతూ ఉంటుంది. మీకు నచ్చినట్టు పెట్టుకోండి. ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి, దాన్ని దాన్ని క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ కాపీ అవుతాయి. ఇప్పుడు మనం ఇంకో టెస్ట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. 3 డాట్స్ అని ఉన్నాయి చూసారా, దాన్ని ఇలా క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఆ పేస్ట్ కొడితే పేస్ట్ అయిపోతుంది ఎఫెక్ట్స్. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. టెక్స్ట్ యాడ్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ ఇస్తాను. ఫాంటింగ్స్ కూడా పెడతాను, చెక్ చేయండి. బోర్డర్ అండ్ షాడో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.
మూడో బాక్స్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. షాడో అని ఉంటుంది, దాన్ని ఇలా ఎనేబుల్ చేసుకోండి. అంతే. ఇంకేమైనా కావాలనుకుంటే ఫోటోలో యాడ్ చేసుకోండి. పైన యారో సింబల్ కనబడుతుంది, క్లిక్ చేయండి. కరెంట్ పేమెంట్స్ పిఎన్జీ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయండి. కింద సేవ్ అని ఉంటుంది, డైరెక్ట్ మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.